డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. గత 20 ఏళ్ళ నుంచి ఈ యూనివర్సిటీకి మా యూత్ లైఫ్ టైం అంటే మా యూత్లో ఉన్నటువంటి పవర్ అంతా ఇచ్చాము. కానీ దాని ఫలితంగా మాకు ఇప్పటికి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా పనిచేస్తున్నామండి. యూనివర్సిటీ పరంగా కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ పరంగా కానీ ఏవైనా పనులు అంటే మొట్టమొదట పేరు బుక్కు తీసేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్. అలాగే మేము కూడా మా పని అనుకొని మొన్నటికి మొన్న 100 ఏళ్ళ పండగ అవనియండి లేదా ఎలక్షన్స్ అవనియండి ప్రతి ఒక్కరము కూడా చేశాము. మా మేడం గారు 62 ఏళ్ళకి కూడా ఆవిడ బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఎలక్షన్ డ్యూటీ చేశారు. అప్పుడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అనేసి మాకేమీ పదవుల్లో కూర్చోపెట్టలేదు. వాళ్ళు ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్లో మేము వెళ్ళి పని చేసుకొని వచ్చామండి. ఇది మేమేంటి, ఇది మా గవర్నమెంట్ మాకు ఏదైనా చేస్తుంది, మా యూనివర్సిటీ మాకు ఏదైనా చేస్తుంది, కన్నతల్లి మాకు ఖచ్చితంగా ఏదో న్యాయం చేస్తుంది అన్న ఒక భావనతో మేము చేసాం. కానీ ఈ రోజుకి కూడా ఎటువంటి ఒక హోపు యూనివర్సిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు రావట్లేదు. అలాగే మేడం గారు 62 రాగానే రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆవిడకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, హెల్త్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎటువంటి ఇప్పటికొచ్చి ఏమీ జరగలేదు. ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరికి జస్ట్ రిటైర్మెంట్ అవుతే ఏంటి ఒక ప్రొసీడింగ్ ఇస్తారు రిటైర్ అయిపోతున్నారని ఒక మాటతో పంపించేశారు. అది ఎంతవరకు న్యాయం? 20 ఏళ్ళు చేసిన ఒక మేడం గారిని జస్ట్ అలా పంపించేశారు. ఆవిడ అండర్లోని 100 మంది స్టూడెంట్స్ టీచర్స్గా ఈ నేషన్కి ఎంతో నీడేటువంటి టీచర్స్ని డిజైన్ చేశారు. మేమందరం కష్టపడి ఎంతో మంచి ప్రొడక్ట్ని స్టేట్కి ఇస్తున్నాము. కానీ గవర్నమెంట్ కానీ పెద్దలు కానీ ఎవరు మా పట్ల ఎటువంటి ప్రేమ అభిమానాలు కానీ మినిమం థింగ్స్ కూడా ఆలోచన చేయట్లేదండి. ఒక్కసారి అందరూ ఆలోచించండి, ఇది ఏ విధంగా వెళ్తుంది, ఈ సిస్టమ్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 20 ఏళ్ళు చేసిన ఒక కార్పొరేట్ కంపెనీలోని 20 ఏళ్ళు చేస్తే 4 వంతులు 5 వంతులు జీతం ఎక్స్ట్రా ఇస్తారండి. అలాంటిది మాకు 4 వంతులు తక్కువ ఇచ్చి మాతో పని చేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి అందరూ ఆలోచించి దీనికి మాకు ఏదైనా న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలని మేడం గారికి వీలైతే కాదు తప్పకుండా పర్మనెంట్ వల్లగా 65 ఏళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందిగా మేమందరం ఏకదాటిగా కోరుతున్నామండి. ఇది ఆమె యొక్క ప్రాబ్లమే కాదు, అందరిది కూడా. ఎందుకంటే మాకు బెనిఫిట్స్ అంటూ ఏమీ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు. 62తో ఆగిపోతే మెడికల్ ఆస్పెక్ట్స్లో కానీ హెల్త్ ఆస్పెక్ట్స్లో కానీ పిల్లల బాధ్యతలు కానీ ఎలా తీర్చుకుంటాము? అందుకని ఇమీడియట్గా 62ని 65 చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.